సో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. దిస్ ఈస్ అరవింద్. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే బీహార్ యొక్క ఎలక్షన్స్. బీహార్ అనగానే మనకు గుర్తొచ్చేది గూండాయిజం, రౌడీజం, రక్తపోటు ఎన్నో. మరి ఈ యొక్క ఎలక్షన్స్ శాంతిభద్రంగా అయ్యాయి. ఎప్పటిలాగే ఈ యొక్క బీహార్ అంటే ఓటమి ఎప్పుడు ఆర్జేడీది అయింది. ఈసారి ప్రజలు అభివృద్ధికి పీఠం వేశారు. బీజేపీ ఎన్డీఏని గెలిపించారు. నితీష్ కుమార్ వరుసగా 5వ సీఎం అయ్యారు. ప్రతిసారిలాగే బీహారీలు తమ కోరుకునే అభ్యర్థులు రావడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మరి ప్రజలు కావాల్సింది విద్య, వైద్య, అన్ని రంగాల్లో వారి యొక్క నమ్మకాన్ని ఓటు దిశలో వేసి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు కాగా మొత్తం మీద 203 సీట్లు ఎన్డీఏ సర్కార్ గెలుచుకుంది. మహాగఠబంధన్ కూడా మహాతుడ్బంధన్గా అయింది. ఎందుకంటే 36 సీట్లు రావడం చాలా గమనార్హం. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందుకే ఆర్జేడీకి మైనస్ పడిందని చెప్పొచ్చు. కేవలం 6 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ చాలా మైనస్లో పడిపోయింది. 1990లో కూడా మనం చూసినట్టయితే కాంగ్రెస్ ఈసారి కూడా అలాగే ఉంది. సింగిల్ డిజిట్గానే పోటీ చేస్తోంది. అంటే సింగిల్ డిజిట్గా మార్క్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ద్వయ అంశంలో రావటం లేదు. మరి ఆర్జేడీ ఇది పెద్ద మైనస్ పాయింట్ అవ్వచ్చు. తేజస్వి యాదవ్ కూడా ఇటీవల రోడ్ షోస్ ప్రచారంలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. అయినా కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో బరోహోలో చాలా ఆశ్చర్యంగా చాలా పీక్ స్టేజ్లో గెలిచారు. భారీ మెజార్టీ రాకపోవడం కూడా పెద్ద అంశమే. మరి ఇదిలో ఉండగా భారతీయ జనతా పార్టీ యొక్క రేస్ ఏంటంటే 3Ms అని అమిత్ షా గారు ఇటీవల చెప్పారు. మహిళా, మందిర్, మోదీజీ, ఈ యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనం చూస్తే వారు ఎంతో గట్టిగా చెప్పారు బీహారీలు మమ్మల్ని గెలిపిస్తారని. మరి ఇదిలా ఉండగా లోక్ జనదల్ పార్టీ ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ కూడా మనం చూడొచ్చు. ఇటీవల 2024 ఎంపీ ఎలక్షన్స్ లో కూడా లోక్సభ ఎలక్షన్స్ లో ఎంతో ప్రాధాన్యత పోషించాడు. ఈసారి కూడా గతంలో 2020లో 1 సీట్ గెలుచుకున్న ఈసారి తమ మాత్రం 19 సీట్లు గెలుచుకున్నారు. 100 స్ట్రైక్ రేట్ తో వెళ్ళారు. మరి ఇలా ఉండగా బీజేపీకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక బెస్ట్ మేనిఫెస్టోనే దీనికి విజయం అని చెప్పొచ్చు. మరి ఎంఐఎం కూడా గతంలో 5 సీట్లు, ఈసారి 5 సీట్లు గెలుచుకొని తమ 19 స్థానాల్లో పెట్టుకుంది. మరి ఇది ఇలా ఉండగా తేజస్వి యాదవ్ వల్ల అన్నయ్య కూడా ఓడిపోవడం గమనార్హం. అదేవిధంగా బీహారీలు ఎంతో మెజార్టీతో బీజేపీని గెలుపొందించారు. 243 సీట్లలో 2003 రావడం చాలా గొప్ప విజయం. ఇది ఇలా ఉండగా మోదీ ఢిల్లీలో పర్యటించి అందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి ఓటర్ కూడా తమ హక్కును వినియోగించుకొని ఓటేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఇలా ఉండగా మరి మైథిలి ఠాకూర్ మనందరికీ తెలుసు. ఎంత చిన్న వయసులో ఒక 25 ఏళ్ల చిన్నారి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం ఫెమినిజం ఎంపవర్మెంట్ అంటే ఇదేనేమో. తను ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేది. జై శ్రీరామ్ అని ఒక పాట పాడి అయోధ్యలో తన ప్రదర్శన పెంపొందించింది. మరి అదేవిధంగా తన ఇండియా ఐడీలో కూడా ఇటీవల ప్రదర్శించి రిజెక్ట్ అయిన అంశం తెలిసింది. కానీ తమ ఎప్పుడు ప్రజల్లో భోజ్పూరి, హిందీ ఎన్నో నాటకాలు చేసి సింగింగ్ చేసి కూడా ఒక గొప్ప గాయకురాలిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది. బీహార్ ఎలక్షన్స్లో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కావడం చాలా గొప్ప విషయం. 25 సంవత్సరాలకి తాము ఎమ్మెల్యే అయ్యి ఒక ఫెమినిజం ఉమెన్ ఎంపవర్మెంట్కి గెలుపొందించింది. అది కూడా అలీనగర్ అంటే మనం చూసినట్లయితే అక్కడ 50% ముస్లిం శాతమే. అంటే ముస్లిం ఓటర్లే ఉంటారు. ఆ ముస్లిం ఓటర్లను కూడా తమ ఆకట్టుకొని గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇటీవల ఆ సీట్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఓడిపోయేది. ఈసారి తమ గెలిచిందంటే ఒక గొప్ప విజయం అని వాళ్ళ అమ్మ కూడా చెప్పారు. ఇండియన్ ఐడియలే కాకుండా తను రాజకీయాల్లో కూడా కొనసాగిస్తా ప్రజాక్షేత్రంలో ఉంటా అని ఆమె తెలిపారు. ఇటీవల స్మృతి ఇరానీ కూడా రావడంతో ఆమె ఒక గొప్ప స్థాయికి ఒక ఎంకరేజ్మెంట్గా చెప్పారు. సో చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం మనం చూస్తున్నాం పీపుల్ మీడియా పాయింట్ విత్ అరవింద్.